నమస్తే. మనము త్రిపుర రహస్యము జ్ఞానకాండలో 7 చాప్టర్స్ అయిపోయాయి. 8వది మళ్ళీ బంధం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే ఏంటి, 5th చాప్టర్లో చెప్పింది కూడా ఏంటి, బంధము స్వేచ్ఛ అనేటువంటి విషయం గురించి మాట్లాడటం జరిగింది. ఇప్పుడు మిగిలిన చోటంతా ఏం చెప్పినాదు, అసలు సత్సంగ్ అంటే ఇప్పుడు ఈ పుస్తకంలో ఏంటి, సుభేదునుడు అనేటువంటి వాడు త్రిపుర రహస్యాన్ని రాయడం జరిగింది. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా మనకి సబ్జెక్ట్ తెలిసిన తర్వాత ఇంగ్లీష్లో ట్రాన్స్లేషను, తర్వాత తెలుగులో ట్రాన్స్లేషన్స్ అవి చేయడం జరిగింది. ఏంటి ఇక్కడ ఏ పుస్తకం తీసుకున్నా ఏంటి, ఫస్ట్ మూలం నుంచే మొదలుపెట్టి మనకు అర్థం అవ్వడం కోసం వాళ్ళు చెప్పటం జరిగింది. అల్టిమేట్ ఏంటంటే మొత్తం కూడా ఏం చెప్పినా మరి కొన్ని వేల సంవత్సరాల నాడు చెప్పారో, లక్షల సంవత్సరాల నాడు చెప్పారో మహానుభావులు నాకు తెలియదు, కానీ వేదాలు ఉపనిషత్తులు దాటి ఒక్క ముక్క కూడా చెప్పలే. ఉపనిషత్తులంతా కూడా ఏంటి, అసలు భగవతత్వం అంటే ఏంటి, ఆ ప్రపంచం అంటే ఏంటి, మన జీవత్వం ఏంటి, అసలు ధర్మం ఏంటి, తర్వాత ఏంటి భక్తి ఏంటి, కర్మ ఏంటి, యోగం ఏంటి, అల్టిమేట్ ఏంటి, సత్యం ఏంటి అనేటువంటి విషయాన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఆ ప్రిన్సిపుల్ని దగ్గర పెట్టుకొని, ఆ ప్రిన్సిపుల్ని బేస్ చేసుకొని తర్వాత వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకున్నవి మహానుభావులు రాయడం జరిగింది. వాళ్ళు కూడా ఋషులే. అది ఎట్లా వేదాలన్నీ క్రోడీకరించింది ఎవరు, మన వ్యాస భగవానుడు. 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వేదం వేదం, దానికి అడుగు పోర్షన్ వచ్చేటటువంటి ఉపనిషత్తులంతా చెప్పింది జ్ఞానం గురించి చెప్పారు. నిజంగా జ్ఞానం గురించి చెప్పిందిగా ఎక్కువ చెప్పింది లేదు. ఏంటి జ్ఞానం అంటే ఏంటి, భగవతత్వానికి సంబంధించిందంతా జ్ఞానం అంటారు. ఏం చెప్పారు, ఒకే ఒక శక్తి ఉంది, నిరాకారమైంది, కంటికి కనపడుతున్న ప్రకృతి అంతా దాంట్లో నుంచే వ్యక్తమైంది. కాకపోతే ప్రకృతి ద్వారా వచ్చినటువంటి మనం ప్రకృతినే సత్యం అనుకుంటూ ఇంకా ప్రకృతిలోకి కూరుకొని వెళ్ళిపోతూ ఉన్నాము అని చెప్పటం జరిగింది. ప్రకృతి అంటే ఏంటి, అది టెంపరీ, అంటే ఏ వస్తువైనా, ఏ సుఖమైనా, ఏ సంతోషమైనా ప్రకృతికి సంబంధించింది, జస్ట్ తాత్కాలికం. కాకపోతే మనమేమనుకుంటున్నాము, ఆ తాత్కాలికమే సత్యం అనుకుంటూ దుఃఖపడుతూ ఏదైనా సక్సెస్ అయితే కాస్త గర్వపడుతూ ఈ రెండింటి మధ్య మనం కొట్టుకుంటూ ఉన్నాం. అందులో నుంచి నువ్వు ఎలా బయటపడాలి, ప్రకృతితోటి ఉంటూనే నేను ప్రకృతి కాదు, నా దగ్గరే భగవతత్వ జ్ఞానం ఉందనేటువంటి విషయాన్ని గ్రహించాలనేదే ప్రిన్సిపుల్. ఎవరు చెప్పినా అదే, త్రిపుర రహస్యంలో కూడా చెప్పటం జరిగింది అదే. అల్టిమేట్ ఏంటి, మన దగ్గర ఏ పదార్థాలు ఉన్నాయో భగవతత్వానికి సంబంధించివి కూడా అదే పదార్థాలుగా వాళ్ళు చెప్పటం జరిగింది. అంటే ఏంటి, మనకి యూనివర్స్కి, భగవతత్వానికి, జీవత్వానికి దేనికి తేడా లేదని వాళ్ళ ప్రిన్సిపల్. ఏంటి, సృష్టి వ్యక్తం అవడానికి ఏం కావాలి, ఒక జ్ఞానం కావాలి. ఆ వ్యక్తమైన సృష్టి జరగడానికి ఏం కావాలి, శక్తి కావాలి, అంతే కదా. అట్లాగే మన సంగతి చూసుకుంటే నేనున్నాను అనేటువంటిది ప్రాణశక్తి. నా ప్రాణం ఉండబట్టే కదా నేనున్నాను, ప్రాణం ఉండబట్టే కదా శరీరంలో ఉన్నటువంటి కర్మేంద్రియాలు పనిచేస్తున్నాయి. దాంతోపాటు నా దగ్గర ఉన్నటువంటి ఒక జ్ఞానం అంటే ఏంటి, నాకు ఇది కావాలి, అది కావాలి, నేను ఇది చేయాలి అనేదాన్ని జ్ఞానం అన్నాడు. ఆ జ్ఞానం అంటే ఏంటి, మళ్ళీ జ్ఞానం అంటే కదలదు మెదలదు, 100% జ్ఞానం ఉన్నది, అదే భగవతత్వం అన్నాడు. అది సర్వత్రా వ్యాపించున్నది, మనతో కూడా ఉన్నది అన్నాడు. ప్రాణం ఉంది, ప్రాణం కదులుతూ ఉంది, అది కనపడదు. లోపల ఉన్నటువంటి జ్ఞానం ఉంది, అది కనపడదు. ఈ రెండు కలిపి అంటే ఏంటి, ప్రాణశక్తి, క్రియాశక్తి కలిపి ఇచ్చ కోసం వచ్చింది అన్నారు. ఇచ్చ అంటే ఏంటి, కోరిక. దేంతో తీర్చుకోవాలి మనం కోరిక, శరీరంతో తీర్చుకొనుకోవాలి. శరీరం అనేది ఏంటి, జస్ట్ మాధ్యమం, జస్ట్ ఉపాధి, ఇది కదలదు మెదలదు. మరి లోపల వస్తున్నటువంటి కోరికలు, ఆలోచనలు అన్నీ ఎక్కడొస్తున్నాయి, మన మనసులో వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి మనసులో కోరికలు, ఆలోచనలు, మనకు కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ జ్ఞాపకాలని ఏమన్నాము, చిత్తం అన్నారు. చిత్తం, మనసు, బుద్ధి, అహంకారం అని 4 అంటారు. వాటి 4 అంతఃకరణ అంటారు. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి ఆధ్యాత్మిక సాధన ఏంటి, భగవతత్వ సాధన ఏంటి, మన అంతఃకరణను శుద్ధి చేయాలి అంటాడు. ఎట్లా ఏం శుద్ధి చేయాలి, ఏదైనా డెటాల్ తీసుకొచ్చి కదలాలా? శుద్ధి కాకుండా చేస్తున్నది ఏంటి, మన జ్ఞాపకాలు, మన కోరికలు, మన ఆలోచనలు. ఇప్పుడు ఎట్లా తిప్పి చెప్పినా ఏంటి, నీ జ్ఞాపకాల యొక్క విషయానికి నువ్వు ఎక్కువ రియాక్ట్ అవ్వవాకు, వాడికి సంబంధించిన కోరికల కోసం వెళ్ళవాకు. అలా వెళ్లకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి, నీ బుద్ధికి వివేకం, వైరాగ్యం తెచ్చుకోవాలి. మరి బుద్ధికి వైరాగ్యం తెచ్చుకోవాలి అంటే నీ మనసు మీద నువ్వు పనిచేసుకోవాలి. మనసు లక్షణం ఏంటి, మనసు అంటే ప్రకృతి, జడము. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, టైము స్పేసు ఆబ్జెక్ట్ నుంచి వచ్చింది. టైము స్పేస్ అంటే మనసు ఉంటే కాలంలో ఉంటుంది, లేకపోతే వస్తువుతో ఉంటుంది, లేదంటే ప్రదేశంలో ఉంటుంది. అంటే ఏంటి, ఎప్పుడు దీని ఊహలు కూడా ఏంటి, నేను అక్కడ ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఉంటే బాగుంటుంది
బాగుంటుందని ప్రదేశం, అప్పుడు బాగుంది, ఆ రోజుల్లో బాగుంది అనేది కాలం, ఈ వస్తువులు, ఈ మనుషులు బాగున్నారు, ఆ మనుషులు బాగలేదు అనేది వస్తువులు. ఇది మనసు లక్షణం. ఇప్పుడు చెప్పినటువంటి సాధన ఏంటి? ఇప్పుడు మనకు చెప్పింది ఏంటి? ఏదన్నా తీసుకోండి అబ్బా, మనసును శుద్ధి చేసుకోమంటాడు. మనసును శుద్ధి చేసుకోవడం అంటే భౌతికంగా ఉన్నటువంటి విషయాలకి ఎక్కువ విలువ ఇవ్వకుండా, ఆ కోరికలకు వెంటపడి పరిగెత్తకుండా మనసుని తటస్థితి కనుక తీసుకొస్తే బుద్ధికి వివేకం వైరాగ్యం ఏర్పడుతుంది. ఎట్లా బుద్ధికి వివేకం వైరాగ్యం కనుక ఏర్పడితే అప్పుడు జ్ఞానం అనేటువంటి విషయం మన దగ్గరే ఉంది, నా దగ్గర ఉన్నది భగవతత్వానికి వేరు కాదనేటువంటి విషయం తెలుస్తుంది. అల్టిమేట్గా ఏంటి? మనసులో వస్తున్నటువంటి ఆలోచనలు, కోరికలు ఆపాలి. ఎప్పుడు ఆపగలుగుతావు? ఫస్ట్ బేసికల్గా నీ మూలంలో ఉన్నదేంటి? మూలం అంటుంటారు. మూలం అంటే ఏంటి? నిరాకారంగా, నిశ్చలంగా, ఏ సంకల్పం వికల్పం లేకుండా ఒక వండర్ఫుల్ కళ్ళు మూసుకుంటే ఒక ఆకాశం లాంటి ఒక జ్ఞానస్థితి ఉన్నది. జ్ఞానస్థితి అన్నామంటే ఉండడం అనేది ఉన్నది. ఆ ఉండడం అనేటువంటి స్థితి ఎవరికి తెలుస్తుంది? మనకే తెలుస్తుంది. అంటే ఉండడం అనేటువంటి విషయం బుద్ధికి, జ్ఞానానికి తెలుస్తుంది. అంటే జ్ఞానం మనకి కనపడదు, ఆ ఉండడం అనేటువంటి విషయం కూడా మనకు కనపడదు. ఎందుకు? మన మనసుతో కానీ, మన బుద్ధితో కానీ, మన ఆలోచనలతో కానీ, మన స్పర్శతో కానీ ఆ భగవతత్వాన్ని మనం కనుక్కోలేము అంటున్నాం. కనుక్కోలేము అంటే మనం గ్రహించలేము అంటున్నారు. ఎప్పుడు గ్రహించగలుగుతాం? మన బుద్ధి శుద్ధి అయ్యి, మన మనసుకి ఏ సంకల్ప వికల్పాలు, ఆలోచనలు, కోరికలు లేకుండా ఒక నిర్వికల్ప స్థితి ఉంటే అదే భగవతత్వ స్థితి. అది మన దగ్గరే ఉంది అని అన్నారు. ఇది ప్రిన్సిపల్. ఎవరు చెప్పినా ఈ ప్రిన్సిపల్ని దాటల. కాకపోతే రకరకాల పేర్లు పెట్టారు. భగవద్గీతలో ఏమన్నాడు? పురుషోత్తమ ప్రాప్తి అన్నాడు, విశ్వరూప సందర్శనం అని అన్నాడు, భగవాన్ అన్నాడు. అంటే భగవద్గీత అంతా కూడా జ్ఞానం మీద ఎక్కువ ఆధారపడింది. కర్మ చెప్పాడు, భక్తి చెప్పాడు, యోగం చెప్పాడు. ఏం చెప్పినా ఈ మూడుటి వల్ల మనసు బుద్ధిని శుద్ధి చేసుకొని నువ్వు జ్ఞానస్థితికి రావడమే అన్నాడు. మళ్ళీ జ్ఞానం అంటే ఏంటి? చాలామంది అంటుంటారు, అందరికి అన్నీ తెలుసు, బాగానే చెప్తుంటారు, అనుభవం ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలంటారు. ఏంటి ఎక్స్పీరియన్సు? స్వర్గం నరకం లేదంటున్నారు, నన్ను తీసుకెళ్ళడానికి ఎవరు రారంటున్నారు. అనుభవం అంటే ఏం లేదు, మనం కూడా ఆ నిర్వికల్పంగా, నిరాకారంగా, నిశ్చలంగా మారడమే అనుభవం. అలా మారాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఆలోచనలు, జ్ఞాపకాలు, కోరికలు అవన్నీ కట్టడి చేయాలి. ఎప్పుడు కట్టడి చేయగలుగుతాం? మన బుద్ధికి వివేకం వైరాగ్యం రావాలి. మరి బుద్ధికి వివేకం వైరాగ్యం రావాలంటే మనసుకు వస్తున్నటువంటి ఆలోచనల మీద మనకి పట్టు ఉండాలి. ఏమవుతుంది? భౌతికంగా ఏదైనా మార్పు సహజం. ఆ మార్పుకు మనం 100% ప్రిపేర్డ్గా ఉండాలి. అందుకని ఏంటి? నువ్వు ప్రిపేర్డ్గా ఉండాలి అంటే ఒకే ఒక ఎనర్జీ, ఒక భగవతత్వం అనేది ఉన్నది అని దాని మీద 100% శ్రద్ధ, నమ్మకం పెట్టాలి. ఎప్పుడైతే శ్రద్ధ, నమ్మకం పెడతావో నువ్వు చేస్తున్న ప్రతి పని పరమాత్మతత్వ పని జరుగుతుంది అని అనుకుంటున్నప్పుడు నీకు అనవసరమైనటువంటి ఆలోచనలన్నీ ఆగిపోయి మన బుద్ధి శుద్ధి అవుతుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి? అనన్యమైనటువంటి భక్తి. అంటే ఏంటి? ఈ భగవతత్వం తప్ప ఇంకా ఏమీ అవసరం లేదు. నువ్వు ఏమి ఇచ్చినా ప్రసాదమే, ఏమి ఇవ్వకపోయినా ప్రసాదమే. నువ్వు ఇస్తున్న ప్రతి అనుభవం నన్ను మార్చడానికే అవుతోంది, నన్ను ముందుకు తీసుకెళ్ళటానికే అవుతుంది. ఉన్నదంతా భగవతత్వం అనేటువంటి విషయంగా 100% భక్తి. ఎప్పుడైతే నీకు ఆ భక్తి వస్తుందో నీకు భగవతత్వం మీద శ్రద్ధ, నమ్మకం వస్తుంది. ఎప్పుడైతే నీకు శ్రద్ధ, భగవతత్వం, నమ్మకం మీద వస్తుందో అప్పుడు నువ్వు ఎంక్వైరీ చేయడం మొదలు పెడతావు. ఎంక్వైరీ చేసిన తర్వాత సత్యం, అసత్యం గ్రహిస్తావు. ఈ ఎంక్వైరీ చేయడానికి కూడా నీకు ఎవరు కావాలి? మంచిగా ఈ విషయంలో ఎంక్వైరీ చేసి ముందుకెళ్ళిన వాళ్ళు గురువులో, సత్సంగం కావాలి. ఇప్పుడు మనం చదువుకున్నది ఏంటి? మనం త్రిపుర రహస్యం చదువుకున్నాం. త్రిపుర రహస్యంలో కూడా నిరాకారమైనటువంటి ఒక త్రిపుర శక్తి ఉంది. ఆ శక్తి వ్యక్తమైన తర్వాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వచ్చారు, సృష్టి చేసుకుంటూ పోతున్నారు. ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర శక్తికి అనుగుణంగా దత్తాత్రేయుడు వచ్చాడు. దత్తాత్రేయుడు అనేటువంటి గురువు, పరశురాముడు అనేటువంటి ఆయన మళ్ళీ భగవతత్వ శక్తి వల్లనే ఉద్భవించిన పరశురాముడు బోధించాడు. ఈ పరశురాముడు ఏంటి? మొత్తము ఎలాంటి వాడు? పరశురాముడు మొత్తం భూమంతా సరే జయించేశాడు, క్షత్రియులంతా చంపాడు. ఒక క్షత్రియుని చూడటంతో మళ్ళీ ఎవరు? శ్రీరామచంద్రుడిని చూసిన తర్వాత ఆయన విష్ణువంశ కాబట్టి కొంచెం మార్పు జరిగి ఆ తర్వాత మళ్ళీ ఒక సత్సంగం అటెండ్ అయిన తర్వాత సంథింగ్ ఈజ్ దేర్, నేను ఏం చేసినా నాకు శాంతి రావడం లేదు అంటే అప్పుడు నువ్వు విచారణ చేస్తే కుదరదయ్యా. కాకపోతే నువ్వు భక్తి తెచ్చుకోమంటే 12 సంవత్సరాలు వెళ్ళి అమ్మవారు త్రిపురాదేవిని పూజించి అప్పుడు కూడా ఏంటి అంత అర్థమైన తర్వాత ఇంకా నాకు రావడం లేదు అన్న తర్వాత అప్పుడు సత్సంగం కలిసి విచారణ మొదలుపెట్టిన తర్వాత అప్పుడు దత్తాత్రేయుడి దగ్గర కూర్చున్న తర్వాత అప్పుడు ఆయన చెప్తాడు. ఏం చెప్తాడు? అన్నిటికీ మూలం నీకు భగవతత్వానికి తేడా లేదయ్యా, ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయినావంటే కారణం
నీ మనసు అవుట్ ఆఫ్ ది వే చూస్తున్నది అనేటువంటి విషయం గ్రహించిన తర్వాత మనం పరశురాముడు విషయాన్ని అర్థం చేసుకుంటాడు. ఆయన మళ్ళీ సుభేదనుడికి బోధిస్తాడు. సుభేదుడు కూడా మళ్ళీ ఆయనకి ఏదో హిస్టరీ రాస్తున్నాడు. ఆయన ఒక ఋషికుమారుడు, ఒక అమ్మవారి మంత్రంతో జన్మించాడు, ఆయన ఈ పుస్తకం రాయడం జరిగింది, ఈ రాసినటువంటి పుస్తకాన్ని మన ఎవరు నారదుడికి చెప్తున్నాడు అంటాడు. ఈ మొత్తం ఓల్డ్ కాన్సెప్ట్లో ఈ పుస్తకంలో రాసిందేంటి, మళ్ళీ ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడ మళ్ళీ ఈయన కొన్ని పాత్రలు సృష్టించాడు పుస్తకంలో. ఏంటి మనకి తేలిగ్గా అర్థం రావడానికి హేమచూడు అనేటువంటి ఆయన భార్య హేమలేఖ, ఆయనే ఆమెకు సత్సంగు గురువు. ఆమె ఏం చెప్తుంది, నాయన నువ్వు ఏం చేసినా నీ నీ ఇంద్రియాలు నిన్ను బయట తిరిగేట్టు చేస్తున్నాయి కాబట్టి దానికి కారణం నీ మనసు. దాన్ని ఊహించుకొని చేసుకుంటున్నావు కానీ భౌతికంగా ఏది బయట ఉన్నటువంటి పదార్థం ఏమి కాదు. నీ మనసును బట్టే నువ్వు చూడటం జరుగుతుంది, నువ్వు ఆనందపడుతున్నావు. ఆ పొజిషన్లో ఎంతో అందమైన నేనున్నా అదే ఆనందంగా ఉంటావు, ఎంతో వికారంగా ఉన్న వాళ్ళైనా నువ్వు ఆనందంగా ఉండొచ్చు. ఎందుకంటే దానికి కారణం బయట కనపడుతున్నటువంటి అందం కాదు, నీ లోపల ఉన్నటువంటి నీ స్ట్రగులేను అనేటువంటి విషయం ఆమె చెప్పి ఆమె ఏదో పాపం ఒక కథ చెప్తుంది. ఎట్లా ఉంది అప్పుడు మన మన ఈయనెవరు, మన హేమచూడి మనసు అన్స్టడీ మైండ్, లాజిక్. అన్స్టడీ మైండ్ అంటే మనసుకి కుదురలేదు. మనసుకి ఎప్పుడైతే కుదురలేదో మనం విషయాన్ని వినం, అదెందుకు ఇదెందుకు అని ప్రశ్నలు వేస్తాం. మన ఈతనెట్లున్నాడు హేమచూడు కూడా, ఏం తెలియదు, నా భార్య నేను అందం ఆనందం అనేటువంటి స్ట్రగుల్లో ఉన్నప్పుడు ఆయనకు కొంచెం బ్రెయిన్ వాష్ చేసి అందం ఏమి బయటలేదయ్యా అంటే పోయి కొంచెం పాపం విచారణ చేస్తాడు. చేసిన తర్వాత నాకు ఎంతసేపటికి నాకు మనశ్శాంతి రావడం లేదు, నాకు విషయం చెప్పు అంటాడు. నాయన నువ్వు విచారణ చేస్తే తప్ప నీకు మనశ్శాంతి రాదు. విచారణ ఏంటి, అర్థమైపోయింది, నువ్వు ఆల్రెడీ నువ్వు సత్సంగకి వెళ్ళావు, నువ్వు దాన్ని ఏమంటాము కర్మకు సంబంధించిన విషయాలన్నీ చేశావు, కాకపోతే నువ్వు భక్తి విషయం అర్థం చేసుకోమని భక్తికి సంబంధించింది ఆమె బోధిస్తుంది. ఏంటి భక్తిలో మనకేం పోతుంది, అహంకారం పోతుంది, ఎందుకు ఏంటి అని ప్రశ్నలు వేయం, మనం సరెండర్ అయిపోతాం, భగవత్ ప్రసాదమే అనేసుకుంటాం. అట్లా నీ మనసు ముందు ఆ భగవతత్వం మీద లగ్నం అయితే అప్పుడు చూద్దామని నిన్న చాప్టర్లో ఏంటి భక్తి ఏంటి అనేటువంటి విషయాలన్నీ ఆమె చెప్పటం జరిగింది. ఇప్పుడు మనం 8కి వచ్చాం. హాయిగా ఆయన ఏం చేశాడు, 100% భక్తిగా చేశాడు. ఆ తర్వాత భక్తిగా ఉన్నందు వల్ల ఆయనకి ఏమొచ్చింది, అహంకారం తగ్గిపోయి కొంచెం విచారణ చేద్దామని ఇంకా దానికోసం వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడు వచ్చి మళ్ళీ ఆమెను కలుస్తాడు. సరే 8వ చాప్టర్లో ఆమె ఏం చేస్తుందంటే నాథ అని పోయి రాజులు కదా, పోయి మళ్ళీ పాపం ఆయనకంతా ఆర్ఘ్యపాదాలు ఇచ్చి కాళ్ళు గీళ్ళంతా శుభ్రంగా కడిగి కూర్చోబెట్టి, నాథ ఇన్ని నెలలు అయిపోయింది, నన్ను కనీసం నువ్వు పట్టించుకోలేదు, నేను ఒక్క క్షణం నిన్ను చూడకుండా ఉండలేనన్నావు అని ఆయన ఆమె కౌగలించుకొని ఏదో కిస్ చేస్తుంది. అప్పుడు అంటాడు, నువ్వు దూరంగా ఉండు, నాకు ఇప్పుడు నేను ఇదివరకు హేమచూడు కాదు, ఈ భౌతికంగా కనపడుతున్నటువంటి విషయాల్లో నాకేమి ప్యాషన్ లేదు, ఇంట్రెస్ట్ కూడా ఏమీ లేదు అని, మళ్ళీ నాకేం వైరాగ్యం కూడా లేదు, కానీ నాకు ఇంకా సత్యం తెలుసుకోవాలనే అవగాహన ఉన్నది అనేటువంటి విషయంగా చెప్తాడు. అంటే అల్టిమేట్ ఏంటి, ఆయనకి ఇప్పుడు కర్మ అయిపోయింది, తర్వాత యోగం అయిపోయింది, యోగం అంటే భక్తి అయిపోయింది. యోగం అంటే ఏంటి, ఇంద్రియాల ఇబ్బందే తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించాడు. తర్వాత ఇంకేం గ్రహించాడు ఆయన, అన్నిటికీ మూలం ఏంటి, ఈ మనస్సే. ఈ మనసుకి ఎందుకు అన్స్టడీనెస్ వస్తుంది, మనం పాతకాలంలో ఉన్నటువంటి మన జ్ఞాపకాలు. అందుకని వీటికి ఏం చెప్తాడు, చిత్తము, మనసు, బుద్ధి, అహంకారం, సమాధి అని మన పంచభూతాలకు అనుగుణంగానే 5 విషయాలు చెప్తాడు. ఏంటి, భౌతికం వచ్చేసేటప్పటికేంటి, నిద్రలేస్తూనే మన బుద్ధి పనిచేస్తుంది, అంతే కదా. అది చేద్దాం, ఇది చేద్దాం, అది కావాలి, ఇది కావాలని పరిగెడతాం. నిద్రపోతున్నప్పుడు ఏంది, కాసేపు కలలు కంటాము. అప్పుడేంటి, కళ కరెక్టా కాదా అని మన మనసు పనిచేస్తుంది. కంప్లీట్గా పూర్తిగా నిద్రపోతాము. పూర్తిగా నిద్రపోయినప్పుడు మన కండిషన్ ఎలా ఉంటుంది, అహంకారం అంటాడు, అంటే ఏమి తెలిచావదు, అజ్ఞానంలో ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ ఏంటి 4వ స్టేట్కి ఏంటి, సమాధి స్థితి, అంటే చిత్తం అంటాడు, అంటే అప్పుడు కూడా ఏమి తెలియదు కానీ మనకి జ్ఞాపకాలు, ఆలోచనలు ఉంటాయి. అంటే అల్టిమేట్ ఏంటి, వీటన్నిటికీ కారణం మన చిత్తంలో ఉన్నటువంటి మన జ్ఞాపకాలు. దానికి అనుగుణంగానే మన మనసుకు చేద్దామా వద్దా అని కళలోలాగా ఆలోచనలు వస్తాయి. మళ్ళీ చేసేది అంటే ఏంటి, తెలియకుండా జరిగిపోయేది శరీరంతో జరిగిపోతుంది. కాకపోతే మళ్ళీ మన బుద్ధి ఇదొద్దా అదొద్దా అని మనం డిస్క్రైబ్ చేస్తుంది. అల్టిమేట్గా ఈయనేమో అర్థం చేసుకున్నాడు, అన్నిటికీ మూలం మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ బుద్ధిని మనం పట్టుకోవాలి అంటే మనసు మీద కనుక మనం పనిచేసుకుంటే అప్పుడు మనకి వివేకం, వైరాగ్యం వస్తుంది. ఈ వివేకం, వైరాగ్యం అనేవి 2 రెక్కలు. ఫుల్ నాకు వివేకం ఉంది, నాకు వైరాగ్యం లేదు, ఏం ఉపయోగం, అన్ని పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేస్తా. నాకు వైరాగ్యం ఉంది, నాకు ఏది ఇష్టమే లేదు, అయినా నాకు ఏది ఇష్టమో అనేటువంటి విషయం కూడా
నాకు అవగాహన లేదు, కానీ నాకు డిస్పాషన్ ఉంది, నాకు అది నచ్చదు ఇది నచ్చదు, దేని మీద కోరికలు లేవండి అంటున్నారు కానీ వాళ్ళకి వివేకం లేదు. అంటే దేని మీద కోరిక ఉండొచ్చు, దేని మీద కోరిక లేదు అనేటువంటి విషయం అవగాహన లేదు. ఇప్పుడు ఇంత దూరం చెప్పింది ఏంటి? మన మనసు, మన బుద్ధి, మన చిత్తం 100% అన్నీ ఆలోచనలే. మన ఆలోచన మీద కనుక మనకి పట్టుంటే ఈ ఆలోచన నాకు ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు తీసేయని మనం వైరాగ్యం చూపిస్తాం. మళ్ళీ ఎక్కడ లేని దాని మీద వైరాగ్యం కాదు. నా చుట్టుపక్కల అన్నీ ఉంటాయి, నాకు అన్నీ అనుభవించడానికి కావాల్సిన ఫ్రీడమ్ 100% ఉంది, కానీ నాకు తెలుసు దీనివల్ల నాకు ఉపయోగం ఉంది, దీనివల్ల నాకు ఉపయోగం లేదు అని. అంటే అర్థం ఏంటి? నాకు వివేకం వైరాగ్యం ఉంది. ఎప్పుడైతే నాకు వివేకం వైరాగ్యం వచ్చిందో సత్యం గురించి నేను ఎక్కువ టెన్షన్ పడక్కర్లా, నాకు అర్థమైపోతుంది. ఎందుకు అర్థమైపోతుంది? నా మనసు నిశ్చలంగా ఉంది, నా చిత్తంలో ఉన్నటువంటి జ్ఞాపకాలేంటో నాకు అర్థమవుతున్నాయి, నేను వాటిని తీసేస్తున్నాను, నా మనసులో వస్తున్నటువంటి అనవసర సంకల్ప వికల్పాలు లేవు, నా బుద్ధి వివేక వైరాగ్యంగా ఉంది. మన ద్వారా ఏం జరుగుతున్నా కొద్ది గొప్ప తెలిసే జరుగుతుంది. అంటే ఏంటి? ఇప్పుడు హేమచూడుడు ఏ స్థితికి వచ్చాడు? మనసు మీద పనిచేసుకున్నాడు, భక్తి వచ్చేసింది, ఆ తర్వాత ఇంద్రియాల విషయం తెలిసింది, ఇప్పుడు వచ్చి భార్యను కలిశాడు. అంటే అప్పుడు అంటుంది 8-9 నెలలు అయింది, కనీసం నన్ను చూడాలని కూడా నీకు అనిపించలేదా అంటుంది. అప్పుడు అంటాడు, నేను పాత హేమచూడుని కాదు, ఇప్పుడు నాకు ఆల్రెడీ నాకు విషయం అంత అర్థమైంది, నాకంత ప్యాషన్ ఏం లేదు, కలవలేదు అని ఏం లేదు. ఎందుకు? భౌతిక ఇప్పుడు ఒకటి భగవతత్వ సాధనలో మనం ఉంటున్నాము అనేటువంటి విషయం గుర్తేందంటే ప్రపంచానికి సంబంధించిన మనుషుల స్టోరీలు కానీ, ఆ తర్వాత ఇంకోటి ఏంటి వస్తువులకు సంబంధించింది కానీ అన్నీ మనకు తెలుసు, కానీ వాటి మీద పెద్ద క్రేజ్ ఉండదు. ఎవరి విషయమన్నా మనకు చెప్తున్నారనుకోండి, ఇది సహజమే కదా, పెద్ద ఇందులో అంత విశేషం ఏముంది అనిపిస్తుంది. అలా కాకుండా వాళ్ళకి ఇలా జరిగింది, వీళ్ళ జరిగింది అన్నటువంటి విషయాల మీద కూడా శ్రద్ధ తగ్గిపోతుంది. ఎందుకు? నీకు ఒక్కసారి నీకు భగవతత్వం అనేటువంటి సత్యం విషయం వైపు నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే ఎన్ని నీకు తెలియని విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయో మనం ఎక్స్ప్రెస్ చేయలేము. ఆ తెలియని విషయాలు తెలుస్తూ ఉన్నప్పుడు మన బుద్ధి విశాలం అవుతూ ఉంటుంది, అంటే ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం ఎక్కడుంటాం? ఎక్కడో ఆకాశం లాంటి ప్రదేశంలో నిలబడి కింద జరుగుతున్న వల్ల చాలా చిన్న చిన్న విషయాలకు వీళ్ళు దిగులు పడుతున్నారే అనిపిస్తుంది. అని మనం ఏమన్నా మన నాలెడ్జ్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయగలుగుతామా? చేయలేము. ఎందుకు? ఈ భూమి మీద ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకున్నది. అంటే ఏంటి? నిజం చెప్పాలంటే మోక్షం ముక్తి అంటే ఏంటి? మనకి ఏ విషయం దుఃఖం లేకుండా ఉండటం అనేటువంటి విషయాన్ని లిబరేషన్, స్వేచ్ఛ వచ్చేసింది, ఫ్రీడమ్ వస్తుంది. తర్వాత అనవసరపు ఆలోచనలు మనలో నుంచి జారిపోతాయి. అప్పుడు మనకేమొచ్చింది? మనకి ముక్తి వచ్చింది. ముక్తి అంటే ఏంటి? మనకి ఎటువంటి దుఃఖం లేనటువంటి పరిస్థితి మనకు ఉండడమే దుఃఖం. కాకపోతే ఉంటాయి, ఉండకుండా ఎక్కడికి పోవు. కానీ నీకు విషయం అర్థమైన తర్వాత దుఃఖపడేవాడు అనేటువంటి ఉండకుండా ఉండేటువంటి స్థితి. ఇప్పుడు మన హేమచూడుడు ఏ స్థితికి వచ్చాడు? ఇప్పుడు ఆయనకు అన్నీ అర్థమైపోయినాయి. నువ్వు అనవసరంగా ఇప్పుడు నేను చూడకపోతే నేను బెంగపడి అలాంటివన్నీ ఏమీ లేదు, నాకు ఎప్పుడు బెంగపడాలి, ఎప్పుడు బెంగకూడదు అనేటువంటి విషయం నాకు అర్థమైంది. నువ్వు నాకు ఒకసారి ఒక కథ చెప్పావు కదా, అప్పుడు నేను ఆ కథ చెప్పినప్పుడు ఏమన్నాను? అప్పుడు ఆమె ఏం కథ చెప్పింది? మా అమ్మ ఎవరు? మా అమ్మ 100% ప్యూర్ చైతన్యం, కాన్షియస్నెస్. నేను కూడా అమ్మలాగానే కాన్షియస్ చైతన్యం ఉన్నదాన్ని, జ్ఞానం ఉన్నదాన్ని. నాకు ఒక ఫ్రెండ్ని పంపించింది, నాకు పనిచేస్తుందని. ఆ ఫ్రెండ్ కూడా ఏంటి? స్వచ్ఛమైన ఫ్రెండు, అది కూడా వండర్ఫుల్గా ఉంది, దానికి పిచ్చి ఆలోచనలు కోరికలు ఏమి లేదు. ఉన్నట్టుగా అదే ఏం చేసింది? వెళ్ళి ఒక శూన్య అనేటువంటి ఒక ఆమెను పట్టుకునింది. ఆమె ఏం చేసింది? నా ఫ్రెండు ఆమె విపరీతమైన క్లోజ్ అయిపోయినారు. ఆ కనిపెట్టుకున్నటువంటి ఆ శూన్యకు ఒక కొడుకున్నాడు, ఆ కొడుకు పేరు మోహము. ఆ మోహాన్ని తీసుకొచ్చి నా ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేసింది. ఫ్రెండ్కి పెళ్లి చేసిన తర్వాత నా ఫ్రెండ్కి ఆ మోహానికి ఒక కొడుకు పుట్టాడు, వాడి పేరు అస్థిరుడు. వాడు ఒక్క నిమిషం కుదురుగుండడు. వాడికి నాయనమ్మ పోలికలు, తండ్రి పోలిక మోహము, నాయనమ్మ వచ్చేమో శూన్యం, అజ్ఞానం. వాళ్ళిద్దరు పోలికలు వేసుకొని పుట్టాడు వీడు 24 గంటలు కదులుతూనే ఉంటాడు. వీడికేం తెలివితేటలు కూడా లేవు. వాడు ఉండకుండా వాడు ఒక కల్పనని పెళ్లి చేసుకున్నాడు. ఆ కల్పనకు ఒక 5 పిల్లలు పుట్టారు. ఎవరు? సెన్స్ ఆర్గన్స్. ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఊరుకోకుండా ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు, మహా ఆశ అని. ఆ ఆశకి మళ్ళీ 2 పిల్లలు పుట్టారు. ఒకడు జ్వాలాముఖుడు, ఒకడేమో ఇంకొకటి పుట్టాడు. వీళ్ళందరూ కలిపి ఒక ఇంటిని నిర్మించుకున్నారు. అందరూ ఆ ఇంట్లో ఉన్నారు. ఆ ఇంట్లో ఉండి ఈ ఇంటిని పాపం కాపాడుకుంటూ ఒకడున్నాడు, ఒక ప్రాణ స్నేహితుడు. ఎవరు? నా ఫ్రెండ్కి నాకు తెలిసిన వాడు ఒకడున్నాడు, పాపం వాడు కాపాడుతూనే ఉన్నాడు. కానీ వాడున్నాడు, నేనున్నాను. అయినా నా ఫ్రెండు ఈ అజ్ఞానంతో కలిసి, ఈ అస్థిరుడితో కలిపి గోలగా బోలెడు పురాలన్నీ మారుకుంటూ చివరికి బుద్ధి తెచ్చుకున్న తర్వాత, అప్పుడు ఒక గురువుని కలిసిన తర్వాత భగవతత్వం ఏంటో తెలిసిన తర్వాత, అప్పుడు నాతో వచ్చి నేను, నా ఫ్రెండు, మా భగవతత్వం అంతా ఒకటే అనేటువంటి విషయం గ్రహించి వండర్ఫుల్గా ఉన్నాము అని
ఒక కథ అప్పుడు చెప్పినప్పుడు ఈయన ఎలాంటి క్వశ్చన్స్ చేశాడు, అప్పుడు ఈయన మనసు స్థిరంగా లేదు కదా. భలే చెప్పావులే, నువ్వెవరో, నీ పేరు విద్యాధర్ అన్నావు, మీ అమ్మ వచ్చేమో అప్సరా అన్నావు, అప్పుడు ఎవరో ఒక మహారాజుకు వచ్చి నువ్వు ఏదో పుట్టానని చెప్పావు, అసలు నీకు తల్లే లేదు, పెంచిందంతా నిన్ను ఒక నిన్ను పెంచుకున్నటువంటి వ్యాఘ్రపాదుడు అనేటువంటి ముని పెంచాడు, పోనీ నా సంగతి వస్తావా, నాకు తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు, ఈ కథ అంతా నువ్వు ఎలా చెప్తున్నావు అంటే, ఒక గొడ్రాలకి పిల్లలు పుడితే ఆ పిల్లల్లో 3 పిల్లల్లో ఒకడొచ్చి నాతో యుద్ధం చేసినట్టుగా నువ్వు ఇంత సృష్టించి చెప్పాడు, నేను నమ్మను పో అంటాడు. ఎందుకన్నాడు ఆ మాట? అప్పుడు ఎంతసేపటికేంటి, మనసుకి ఎప్పుడైతే మనకు నిశ్చలత లేదో అవతలలో తప్పులు ఎతికి మనం ఆర్గ్యూ చేయడానికి మొదలు పెడతాం. ఆర్గ్యూ చేస్తున్నావు అంటే అర్థం నువ్వు విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నావు అనమాట. ఆర్గ్యూ చేయకుండా విషయాన్ని అర్థం చేసుకునేవాడు ఏం చేస్తాడు, అందులో ఎంత మంచి ఉందా అని గ్రాస్ప్ చేసి మిగిలినవన్నీ వదిలిపెట్టేస్తాడు. అంటే అల్టిమేట్గా చెప్పింది ఏంటి హేమలేఖ ఆయనకి, నువ్వు భక్తిని ఎప్పుడైతే పెంచుకుంటావో, యోగం ఎప్పుడైతే చేస్తావో, కర్మ నిష్కామ కర్మగా జరుగుతుందో, బుద్ధికి వికాసం వచ్చిన తర్వాత సత్యం దృష్టితోనే నీ మనసు వెళుతుంది తప్ప సత్యాన్ని గ్రహించాలని చూస్తావు తప్ప నువ్వు కొట్లాడాలని చూడవు అనేటువంటి విషయం ఆమెకి ఇప్పుడు అర్థమైంది. ఓహో, అంటే ఇప్పుడు ఈయనకి అర్థమైందిగా. అప్పుడు నువ్వు ఆ కథ చెప్పావు, నేను సరిగా అర్థం చేసుకోలేదు, మళ్ళీ నాకు ఒకసారి ఆ కథను ఎక్స్ప్లెయిన్ చెయ్యి, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది, అప్పుడు నువ్వు చెప్పినప్పుడు నేను ఆ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ వేసాను కదా, ఇప్పుడు నువ్వు చెప్పింది నా కథే అని నాకు తెలిసింది, అది నీ కథ కాదు. అంటే మనమందరం కూడా వచ్చింది భగవతత్వ చైతన్యంలోనే వచ్చాము. ఆ చైతన్య స్థితిని మనం అబ్జర్వ్ చేయాలి అంటే మనం తగిలించుకున్నటువంటి వాటన్నిటిని అవన్నీ ఉంటాయి. మన ప్రాణం పోయిందాక ఏది పోదు, కానీ వాటికి విలువ మనం తగ్గించి ఉన్నటువంటి సత్యంతో మనం కనుక కనెక్ట్ అయ్యి ఉండదు. సత్యంతో కనెక్ట్ అవ్వడం అంటే ఏం లేదు, సంకల్ప వికల్పాలు పెట్టకుండా ఒక నిర్వికల్ప స్థితిలో ఏదైనా ఒక పని వస్తుంది, భగవతత్వ పని అని చేస్తాము. ఏదైనా మన ముందుకు తీసుకొచ్చి ఒక ఆహారం పెట్టారు, ప్రసాదం అని తింటాము, అంటే అది కావాలి ఇది కావాలి అనేటువంటి విషయంగా తగ్గి ఏది నీ దగ్గరికి వస్తున్నా ప్రసాద బుద్ధి అనే భావం ఉంటే ప్రసన్న చిత్తంతో ఉండడం జరుగుతుందని భగవద్గీతలో కూడా చెప్పాడు. అలా ఉండేటువంటి స్థితికి హేమచూడు వచ్చాడు. మళ్ళీ ఈ స్టోరీని మళ్ళీ రేపు ఎలా చెప్తుందో చూద్దాం. అంటే ఏంటి, ఇప్పుడు రియలైజ్ అయినాడు, నాకు అప్పుడు సరిగా అర్థం కాలేదు, నాకు విషయాన్ని అర్థమయ్యేట్టు చెప్పు అని చెప్పి అడుగుతున్నాడు. రేపు దీనికి కంటిన్యూషన్ చూస్తాం. నమస్తే.